మంచి మంచి అంతవరకు రాలేదు చర్చ నెక్స్ట్ 16 తోసిపడింది అది దిగిలిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టోలీ సమావేశం అంటే ముఖ్యమైన నేతల యొక్క సమావేశం జరుగుతుంది విజయవాడలో. దీనికి మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి గారు, అలాగే శివప్రకాష్ జీ అని మన ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఆయన రావటం, అలాగే సునీల్ దేవధర్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తుంది సోమవీర్రాజు గారు, అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా ఈ సమావేశానికి రావటం జరిగింది. అలాగే మా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్ జీ, అలాగే సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇది జనరల్ సెక్రటరీసు ఆ పై స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా యొక్క సమావేశం. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనేక రకాల విధానాలు వాటిపైన చర్చ చేయించడం జరిగింది. దాని తర్వాత రాబో కాలంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మొత్తం దేశ ప్రజలకి వరంగా ఇచ్చిన ఏదైతే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉందో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సక్రియంగా పాల్గొవాలి. ఇది అన్ని రాష్ట్రాలకి ఇచ్చిన పెద్ద వరం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్గా మనం పేర్కొనవచ్చు. సుమారు 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేసే విధంగా ఈ ప్రయత్నం జరుగుతుంది. అలాగే దేశంలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం కరోనా సంబంధించిన అన్ని రకాల వ్యవస్థల్ని నిర్మాణం చేసుకొని ప్రపంచానికి రాబో కాలంలో ఎటువంటి పాండమిక్నైనా ఎదుర్కొనే విధంగా తయారు చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆయా వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళి చేయాల్సిన పనులు వీటిపైన, అలాగే రాబో కార్యక్రమాలు వాటిని యోగా దినోత్సవం, తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క జయంత్యోత్సవాలు, అలాగే మా ఎమర్జెన్సీ డే జూన్ 25 ఈ కార్యక్రమాలని, అలాగే జూన్ 28వ తారీఖు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశాలు వర్చువల్ మోడ్లో ఉంటుంది. అన్ని జిల్లాల్లో సంబంధించిన కార్యకర్తలు అక్కడే పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఆ విధంగా 4 సెషన్లో తీర్మానాలు కూడా ప్రవేశపెడతాం. రాజకీయానికి సంబంధించింది, అలాగే రాబో కార్యక్రమాలకు సంబంధించింది, ఒక ప్రత్యేకమైన వ్యవసాయం సంబంధించిన తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాల కోసం ఆలోచన చేయడం కోసం ప్రతి 3 నెలలకి కలుస్తుంటాం. దాంట్లో భాగంగానే ఇవాళ కలవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితి ఏదైతే ఉందో వైసీపీ పూర్తిగా దివాళా తీసిందా అనే చందాన ఒక సంకేతం మొత్తం దేశానికి ఇవ్వటం జరిగింది. అత్యంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందనేది మనకి తేటతెల్లం అవుతుంది. అనేక రకాల అప్పులు ఊబిలో పడి కొత్తగా అప్పులు పుట్టని ఒక పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడింది. కొత్తగా అప్పులు పుట్టడానికి ఏదైతే కేంద్రం ఇచ్చిన అవకాశం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 0.5% పెంచుకునే అవకాశం ఇస్తే దానికి చేరడానికి అనేక మార్గాలు అన్వేషించాల్సిందే ఈ ప్రభుత్వం ఈరోజు దొంగదారిలో ప్రజలపైన వడ్డన వేసే విధంగా నోషనల్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మీద ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి అని అనుకోవడం ఏదైతే ఉందో అత్యంత దారుణమైన నిర్ణయం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో గుజరాత్ ప్రభుత్వం అక్కడుండే ప్రజలందరికీ కూడా ఒక వరంలాగా ట్యాక్సెస్ 1 సంవత్సరం పాటు వేవ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ప్రజలపై వడ్డన చేసి ఒక ప్రయత్నం ఈ విధంగా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలని చెప్పి దీని కారణంగా 300% పైగా, అంటే మార్కెట్ వాల్యూ అంటే తెలియదు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్కెట్ వాల్యూని అంచనా వేసి ఆ విధంగా ప్రజలపైన పెను భారం మోపబోతుంది. ఈ పెను భారాన్ని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా దీన్ని కార్యక్రమం చేస్తాం. ఎప్పటివరకైతే ప్రభుత్వం యొక్క ఆలోచనని వెనక్కి తీసుకోదో అంతవరకు ముందుకెళ్ళటం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. మొత్తం అంటే దివాళా తీసిన ప్రభుత్వానికి పరాకాష్ట ఏంటంటే తనకుండే విలువైన ఆస్తులు, బంగారం మన ఇంట్లో వ్యక్తిగతంగా మనకి పూర్తిగా నష్టపోయామంటే బంగారం తీసి కొదవే విధంగా పెడతాము. ఆ విధంగా అతి ముఖ్యమైన విలువైన ఆస్తులు విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసు, సర్క్యూట్ హౌసు, కాలేజెస్,
దానికి సంబంధించిన ఆస్తులు కూడా తనఖా పెట్టి డబ్బులు తీసుకురావాలనే ఒక ఆలోచన ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇవాళ అప్పులు పుట్టని ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కనుకనే అనేక రకాల అప్పులు క్రియేట్ చేయడం కోసం ఈ ఇంపార్టెంట్ వాల్యూస్ నగర నడిబొడ్డులో ఉండే ప్రాపర్టీస్ కేవలం అది విశాఖపట్నానికే పరిమితం చేయలేదు. తర్వాత కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు అన్ని చోట్ల కూడా ఏవైతే ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని వాల్యుయేషన్ చేయాలని చెప్పి, ఇది రహస్యంగా చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. ఎందుకు వాల్యుయేషన్ చేయించాలి అంటే దాని యొక్క వాల్యూ బట్టి వాటిని తనఖా పెట్టి డబ్బులు తీసుకురావచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనకి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఈ ఆలోచన చేస్తారో అక్కడ మేము అడ్డుకోవటం జరుగుతుంది. ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ కూడా వేయటం జరుగుతుంది. ఆ విధంగా దీన్ని ఆపాలనే ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం. అలాగే దీంతో పాటు అనేక రకాల ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. వాటన్నిటి పట్ల ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే మేము ప్రారంభించడం జరిగింది. రైతులకు సంబంధించి వాళ్ళకి ఏదైతే ధాన్యం కొనుగోలులో 21 రోజుల్లో పేమెంట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు. 2 నెలలు అవుతున్నా కూడా రబీ పంట కొనుగోలు చేసి ఎక్కడా కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అలాగే అన్ని చోట్ల కూడా సుమారు 40% పైగా ఇంకా కొనాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు ఇప్పటికీ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇవాళ ఏదైతే రైతు కేంద్రాలకు వెళ్ళి వాటి అమ్మాలి అంటే అక్కడ కొనుక్కోలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే రబీ పంటని వెంటనే కొనుక్కునే విధంగా, కొనుగోలు చేసే విధంగా, అలాగే 21 రోజుల్లో పంటకి సంబంధించిన డబ్బులు చెల్లింపులు చేసే విధంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దాని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేసాం. ఈ ఆందోళనని తప్పనిసరిగా కొనసాగిస్తాం. అనేక రకాల విషయాల పట్ల, రైతుల పట్ల ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేవలం ఏదైతే కేంద్రం ఇచ్చిన రైతు సమ్మాన నిధితో కొంత డబ్బులు కేటాయించి నేను రైతుకు ఏదో చేస్తున్నాననే ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుకు సంబంధించి పంట దిగుబడి దానికి సరైన విధంగా ధర చెల్లించడం, దాన్ని కొనుగోలు చేయటం, సరైన సమయంలో డబ్బులు చెల్లింపడం ఈ ప్రభుత్వం చేయటం లేదు. కనుక దాని వ్యతిరేకంగా కూడా కంటిన్యూస్గా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించి సంస్థాగత నిర్మాణం కోసం అనేక రకాలుగా మా పార్టీ ముందుకెళ్ళడం కోసం భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఒక బలోపేతం చేయడానికి ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ విధంగా బూత్ స్థాయి వరకు వెళ్ళడానికి, బూత్ కమిటీలు బలోపేతం చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ సమావేశంలో మేము తీసుకోవడం జరిగింది. విశాఖపట్నం భూములకు సంబంధించి ఏం చెప్తారు సార్? మొత్తం టీడీపీకి సంబంధించి గతంలో జరిగిన కుంభకోణాలపైన మీ పార్టీ కూడా పోరాటం చేస్తుంది. ఈరోజు ఆధారాలతో సహా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక నివేదికను బయటపెట్టింది. అట్లా చూడాలి. తప్పకుండా ఏవైతే భూ అక్రమాలు జరిగాయో గతంలో సిట్ వేసి ఆ సిట్ మళ్ళీ వీళ్ళు ఇంకో సిట్ వేసి వాటిపైన ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రాంతంలో అనేక రకాలుగా ఏంటంటే పరిమిత లేనివి, ఏవైతే పర్మిషన్ లేని అనేక రకాల కట్టడాలను కూల్చివేశారు. భూములపైన కూడా ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కేవలం మాటలు కాకుండా చేతలతో ముందుకెళ్లాలని కోరుతున్నాం. ఇదే సమయంలో అనేక విలువైన భూముల్ని బిల్ట్ ఏపీ దానికి సంబంధించి తనఖా పెట్టడానికి కోసం, లేకపోతే అమ్మడం, ఆప్షన్ చేయడం కోసం ఏ ఆలోచన అయితే చేస్తుందో ఈ ఆలోచన మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన తీరును కూడా ఎండగడుతున్నాం. ఇది ప్రజల్ని మోసం చేయటం. వీళ్ళు కేవలం ప్రజా ఆస్తులకి కస్టోడియన్స్ మాత్రమే. వాటిని ఏదంటే ఏది, ఎలా అంటే అలాగా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటే అది పొరపాటు అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. రెండోది ఏంటంటే 3 నెలల్లోనే 750 రూపాయలు ఉన్న పంట కేస్తారంటారు. 250 రూపాయలు అయింది. దాని గురించి మీ పార్టీ అయినా చర్చించేది లేదా? అదేవిధంగా రైల్వే జోన్ విశాఖపట్నానికి ఇస్తున్నారు. దాని గురించి అయినా చర్చించారు? అంటే మేము చర్చించింది మా పార్టీ సంబంధించి రాష్ట్ర స్థితి, దాని నుంచి కార్యక్రమాల గురించి చర్చించాం. మీరు అడిగింది ఏదైతే ఉందో పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ ఏవైతే పెరుగుతున్నాయో దాని పట్ల కూడా మా అందరికీ కూడా ఆలోచన ఉంది. ఎందుకు పెరుగుతున్నాయనే విషయం దానికి మీ అందరికీ తెలిసిందే. గ్లోబల్ సంబంధించిన అనేక రకాల మార్పుల కారణంగా అయినా కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి మాట్లాడుతుంది. ఏ రాష్ట్రాలు అయితే ముందుకొచ్చి జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాయో మొత్తం పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే సుమారు దానిపై వడ్డన, దేనికి ఏ వస్తువుకు లేని విధంగా వడ్డన జరుగుతున్న ఏకైక వస్తువు ఇది. ఏ రాష్ట్రమైనా ముందుకు రమ్మడం. ఇవాళ మమ్మల్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా ఎవరైతే కాంగ్రెస్ కూడా మాట్లాడుతుంది. కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో జీఎస్టీని వెనక్కి తీసుకోమంటాం.
ఆ విధంగా వెనక్కి తీసుకోగలిగితే ధరలు తగ్గుతాయి. ఇవి అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలకు కూడా సంబంధించిన విషయం. జీఎస్టీ కౌన్సిల్లో దీని గురించి చర్చ కూడా జరిగింది. జీఎస్టీ కౌన్సిల్లో అనేక రకాల మందులపైన ట్యాక్సులు తగ్గించినప్పుడు ఎందుకు అందరూ కలిసి దీన్ని జీఎస్టీలోకి తీసుకురావాలని ఒక అడుగు ముందుకేయట్లేదు. ఆ విధంగా ఇది ఒక ఆదాయ వనరుగా మారింది. దాని కారణంగా ఇది జరుగుతుంది. తప్పనిసరిగా దాని మీద ఆలోచన చేసి ఆ విధంగా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రం ఉంది. కానీ దీన్ని ఓపెన్ మార్కెట్లో పెట్టడం కనుక డైనమిక్ ప్రైజింగ్ అనేది వచ్చిన తర్వాత ఎవరి చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో కూడా లేదు. చంద్రబాబు వ్యాఖ్యల మీద ఏమైనా స్పందించి సార్ కేంద్రం అంటే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చారు కాబట్టి అవసరమైతే మద్దతు ఇస్తామన్నారు. పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు కాబట్టి ఆ చర్చ ఏమైనా జరిగింది సార్? అదేం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మాతో కలిసి ప్రయాణం చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది, తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా ఆయన గతంలో చేసిన అనేక రకాల కార్యక్రమాలు వీటిని మేము కూలంకషంగా తెలుసు కనుక తెలుగుదేశం గతంలో గత ప్రభుత్వంలో చేసిన అనేక అవినీతి కార్యకలాపాలపైన పెద్ద ఎత్తున మేము కూడా ఆరోపణలు దానిపైన విచారణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. తప్పనిసరిగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. అంటే తిరుపతి గ్రామంలో వైఫల్యం తర్వాత పోస్ట్మార్టం జరిగింది సార్, దానికి సంబంధించి తప్పనిసరిగా కేవలం తిరుపతినే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ ఏ విధంగా ముందుకెళ్తుంది, దానివల్ల వచ్చిన మనకి రిజల్ట్ ఇవన్నీ కూడా చర్చించాం. ఆ విధంగా ప్రతి పార్టీ కూడా స్టాక్ టేకింగ్ తీసుకుంటుంది, ఏ విధంగా వెళ్తున్నామని. ఆ విధంగా మేము తప్పనిసరిగా ఆలోచన చేసాం. తిరుపతి సంబంధించిన ఎన్నికలు అనేక విషయాలు అనేక కోణాలు కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇంకా బలోపేతంగా కలిసి ప్రయాణం చేసినప్పుడు సమన్వయంతో వెళ్ళడానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఏ విధంగా ఎదగడానికి ఉండే అన్ని అవకాశాలు కూడా తప్పనిసరిగా మేము ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్తాం. రైట్. విశాఖ రైల్వే జోన్ ఏదైతే అంశాన్ని మీరు లేవనెత్తారో, రైల్వే జోన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించి ఒక డిపిఆర్ తయారవడం జరిగింది, అది కేంద్రానికి పంపించడం జరిగింది. ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. అన్ని సంఘాలతో, ఎంప్లాయీస్ అలాగే ఆఫీసర్స్ యూనియన్స్ కూడా మాట్లాడి ఒక సమగ్రమైన ఒక డిపిఆర్ తయారు చేయడం జరిగింది. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. భారతీయ జనతా పార్టీగా మాకు కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విశాఖ డివిజన్ తీసుకొచ్చి విజయవాడ డివిజన్లో మెర్జ్ చేయడం కారణంగా అక్కడ ఎంప్లాయీస్ యొక్క భయాందోళనలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బేరీ చేసుకొని తప్పనిసరిగా మనందరికీ అనుకూలంగా ఆ యొక్క విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ తప్పనిసరిగా వస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అయితే గతంలో ఆ డిపిఆర్ పంపించిన సమయమే కోవిడ్ సమయం. ఆ కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు, ఆ దేశంలో అత్యధికంగా నష్టపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉంటే అది రైల్వేస్. ఇప్పటికీ నష్టాల ఊబిలో ఉంది. రోజుకి ప్రతిరోజు నష్టాలు బారిన పడినా కూడా రైల్వేస్ ఎక్కడ ఆగకుండా, అంతరాయం లేకుండా అనేక రకాల రైళ్లు నడుపుతూ ప్రజలకి అందుబాటులో ఉండటం జరుగుతుంది. కేవలం మనుషుల్ని రవాణా చేయటం కాదు, అనేక వ్యవస్థలు, సరుకులు, కోవిడ్ సమయంలో విలువైన ఏవైతే మెడిసిన్స్ అన్నీ కూడా రైల్వే ద్వారానే రవాణా జరుగుతుందని మనం గమనించాలి. ఇంత నష్టాలు అనుభవిస్తున్నా కూడా వాళ్ళు ముందుకు ఆ విధంగా తీసుకెళ్తున్నారు. రైల్వే జోన్ కూడా ఒక అంశం. రైల్వే జోన్ క్రియేషన్కి చాలా ఖర్చుతో కూడిన విషయం కనుక ఆ విధంగా తప్పనిసరిగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అంటే జోన్ క్రియేషన్ అయిపోయింది, దాని ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే హెడ్ క్వార్టర్స్ సంబంధించిన జిఎంని అక్కడ కూర్చోబెట్టడం ఉంది. ఆ విధంగా ఐఆర్ఎస్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఈ యొక్క ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. దానికి ఇంకొక ఆలోచన లేదు. అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, డిక్లేర్ చేశారు, రైల్వే జోన్ డిక్లేర్ చేశారు. దానికి సంబంధించిన మోడాలిటీస్ కంప్లీట్ అవ్వాలి, త్వరలో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.